ముసాయిదా లిస్ట్ లో పేరు లేకపోయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. జాబితాలో పేరు ఉన్నా లేకపోయినా అర్హులైతే ఖచ్చితంగా పథకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ లో మొదటి రోజు కాస్త గందరగోళం ఏర్పడ్డా రెండో రోజు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రెండవ రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. నిన్న మొదటి రోజు మాత్రం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సభల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది అంటే ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టులో పేర్లు లేకపోవడం, ముఖ్యంగా రేషన్ కార్డులో పేర్లు లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. గ్రామ సభల్లో ముసాయిదాలో అధికారులు పేర్లు చదువుతున్నప్పుడు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాగుకు యోగ్యత లేని భూముల వివరాలు చదువుతున్నప్పుడు కూడా అధికారులను నిలదీస్తున్నారు. ఎందుకంటే గతంలో రైతు భరోసా ఇచ్చినటువంటి భూములకు ఈసారి రైతు భరోసా ఇవ్వకపోవడం, అంటే వాళ్ళని కట్ చేస్తూ లిస్టులో పేర్లు చేర్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల సమస్య అత్యధికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రేషన్ కార్డుల్లో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ పేర్లు రాలేవని చెప్పి కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పి ప్రజలంతా కూడా అధికారులను నిలదీశారు. నిన్న మొదటి రోజు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణాలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో రోజు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతవంతంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ గ్రామ సభలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ప్రజలు లేవనెత్తినటువంటి అంశాలు, అభ్యంతరాలను వారు స్వీకరిస్తున్నారు. మళ్ళీ కొత్త అప్లికేషన్లు కూడా స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.